హాయ్ నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఇప్పుడు మీరు చూసేవి నేను వైలెట్ అండి. వైలెట్‌లో ముద్ద. ఇది నేను ఫేస్‌బుక్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకోవడం జరిగింది. ఈ 5 విత్తనాలు వచ్చేసరికి రూ. 285 దాకా పడినాయండి. వీటిని నేను ఎలా వేసుకున్నానో ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. అలాగే ఈ విత్తనాలు మీకు కావాలంటే మీరు చేయవలసిన పని కూడా నేను చెప్తాను. అలాగే చాలామంది విత్తనాలు వేసుకుంటారు కానీ ఎలా వేసుకుంటారో తెలియట్లేదు. అంటే నాకు ఇంకా మెసేజ్‌లు వస్తానే ఉన్నాయి. అంటే విత్తనాలు మొలకలు రాలేదని. అంటే మన ఛానల్‌లో వెజిటబుల్ విత్తనాలు, అలాగే పువ్వుల విత్తనాలు, అలాగే హెర్బ్స్ విత్తనాలు కూడా అమ్మడం జరుగుతుంది. వాటిని నేను ఎలా వేసుకున్నానో మీకు చాలా వీడియోలు చేశాను. అలా వేసుకోండి. ఎలా పడితే అలా వేసుకుంటే విత్తనాలు మొలకలు రావు. వందలు పెట్టి విత్తనాలైతే కొనుగోలు చేస్తున్నారు గానీ వేసుకునే పద్ధతి బాగోట్లేదండి. కనీసం మీకు 5 విత్తనాల్లో కనీసం 2, 3 మొలిచినా మీరు ఆనందపడతారు గదా! మీరు వేసుకునే పద్ధతిని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు. నేను ఎక్కువగా కోకోపీటు అలాగే వర్మి కంపోస్ట్ కలిపి నేను గ్లాసులో వేసుకొని విత్తనాలనేది వేసుకుని తర్వాత నేను కంపల్సరీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటదండి. అంటే మెడికల్ షాప్‌లో దొరుకుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్. దీన్ని తీసుకొచ్చి లీటర్ వాటర్‌కి మినిమమ్ 30-40 ఎంఎల్ వేసుకుని మీరు స్ప్రే చేసుకోండి. తప్పకుండా విత్తనాలు మొలకలనేవి తప్పకుండా వస్తాయండి. అంటే నేను ప్రతిదీ వేసిన తర్వాత నేను అమ్మడం జరుగుతుంది. చక్కగా ఈ పద్ధతిలో వేసుకుంటే మొలకలనేది చక్కగా వస్తాయండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుకోండి. అలాగే కోకోపీట్ చిన్న గ్లాసులో మనం కోకోపీట్ వేసుకుని కోకోపీటు అలాగే వర్మీ కంపోస్ట్ కలిపి నేను వేసుకుంటాను. చక్కగా మొలకలనేది చాలా బాగా వచ్చాయండి. నేను 2 సార్లుగా ఫేస్‌బుక్‌లో తీసుకోవడం జరిగింది. ఒకళ్ళ దగ్గర 5 విత్తనాలు రూ. 280 తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి 10 విత్తనాలు వచ్చేసరికి రూ. 250 దాకా పడినాయండి. అంటే 10 విత్తనాలు 200 అలాగే పోస్టల్ చార్జ్ ఒక రూ. 50 తీసుకున్నారు. ఇవి 5 విత్తనాలు ప్యాకెట్ వచ్చేసరికి 2 మొలకలే వచ్చాయండి. ఇవి మాత్రం 10 విత్తనాలు వేసుకుంటే 5 మొలకలు వచ్చాయి ఇవి. ఈ వైలెట్‌తో పాటు మన దగ్గర ఇంకా 17 వెరైటీల వరకు నేను మా గార్డెన్‌లో పెంచడం జరుగుతుంది. ఓన్లీ శంకు పువ్వు విత్తనాలే 18 వెరైటీలు ఉన్నాయండి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న క్యాటలాగ్ అనేది పెట్టడం జరిగిద్ది వాట్సాప్‌లో. ఇప్పుడు మీరు చూసే ఈ ఫ్లవర్ వచ్చేసరికి ఏషియన్ డాట్ అండి. అంటే వైట్ మీద బ్లూ షేడ్ వచ్చింది. 2 కలర్స్ మిక్సింగ్ కలరు. ఇవి కూడా మన 7, 8 ఆ తారీఖుల్లో జనవరి 7, 8 ఆ తారీఖుల నుంచి ఈ విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి. విత్తనాలు వేసుకునే పద్ధతి బాగోవాలండి. పద్ధతి బాగుంటే కరెక్ట్‌గా మనకు కంపల్సరీ కనీసం 10 విత్తనాలకి 4, 5 మొక్కలు మొలిచినా మనకు సరిపోతుంది. ఇలా చిన్నపాటి గ్లాసుల్లో వేసుకొని తర్వాత మనం రీప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవి డైరెక్ట్ సన్‌లైట్‌లోనే పెట్టుకోవాలండి. కోకోపీటు అలాగే వర్మి కంపోస్ట్ వేసుకున్నాం కాబట్టి తేమ అనేది చాలా బాగా ఉంటుంది. డైరెక్ట్‌గా ఎండలో పెట్టుకుని తర్వాత మనం మొలకలు వచ్చిన తర్వాత మనం రీప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఇవి 10 విత్తనాలకు వచ్చేసరికి 5 విత్తనాలు మొలిచాయండి. మొలకలైతే బాగానే వచ్చాయి. 50% వరకు వచ్చాయి. అయితే ఇప్పటికి ఈ విత్తనాలు నేను తీసుకుని ఇది నాలుగోసారి. అంటే 2 సార్లు వేరే కలర్ పంపించారు. ఇక చేసేది లేదు. మళ్ళా ఆ కలర్ వస్తదో రాదా అనే డౌట్‌గా ఇంకా నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోతున్నాను ప్రస్తుతానికైతే. అంటే ఈ ఫేస్‌బుక్ వీళ్ళ నెంబర్లు అనేది తీసుకోవటం నా దగ్గర ఉండటానికి ఉన్నాయి. కాకపోతే మీకు ఈ ప్రస్తుతానికైతే ఇవ్వనండి. ఎందుకంటే ఈ కరెక్ట్‌గా ఇవి అంటే ఈ ఫ్లవరింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు వాళ్ళ నెంబర్లు ఇస్తాను. అలా నేను తర్వాత నేను రీప్లాంటింగ్ చేసేసుకున్నాను. ఇలా పెద్ద బకెట్‌లో రంగు బకెట్లు తీసుకుని వాటిలో నేను పెట్టేసుకున్నానండి. ఒక్కొక్క బకెట్‌కి 20 లీటర్లు. ఆ బకెట్‌లో నేను పెట్టేసుకున్నాను. ప్లాంట్ అనేది రీప్లాంటింగ్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసరికి 5, 6 తారీఖులో కంపల్సరీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. నేను ఆల్రెడీ చాలా వరకు ప్లాంట్ అనేది చాలా వరకు పెరిగింది. నేను ఈ బకెట్‌లో మట్టి, అలాగే ఇసుక, అలాగే కోకోపీట్ కలిపి వేసుకున్నాను. వేసుకుని రీప్లాంటింగ్ చేసుకున్నాను. అలాగే నేను వేపపిండి అనేది వేసుకోవడం జరిగిందండి. ఇప్పటికి 2 దపాలు వేపపిండి వేసుకున్నాను. అలాగే యూరియా, డీఏపీ కలిపి మిక్సింగ్ చేసుకుని అది కూడా నేను వేసుకోవడం జరిగింది.
కొంచెం ప్లాంట్ అనేది కొంచెం స్పీడ్‌గా గ్రోత్ ఉంది. ఆహ్, ఒక 4, 5 ఇంకా వారం రోజుల్లో తప్పకుండా నేను ఫ్లవరింగ్ అనేది మీకు చూపిస్తాను. ఏ ఫ్లవర్ వస్తుందో. నాకు కొంచెం ఆతృతగానే ఉంది. ఎందుకంటే నాకు కొత్త వెరైటీ కదా! వైలెట్ అనేది ఎప్పటినుండో దగ్గర దగ్గర సంవత్సరం నుండి ట్రై చేస్తున్నాను నేను ఈ వెరైటీ కోసం. ఎప్పటికప్పుడు వాళ్ళు వేరే కలర్ పంపిస్తానే ఉన్నారు. అలాగే విత్తనాలు వేసుకున్న తర్వాత అంటే మినిమం 5 రోజుల నుండి 20 రోజుల దాకా పట్టొచ్చండి. వీటిలో కొన్ని విత్తనాలైతే 20 రోజులు పట్టాయి నాకు మొలకలు రావడానికి. మీరు ఏమి కంగారు పడకుండా కొంచెం గ్లాసుల్లో వేసుకుని సన్‌లైట్‌లో పెట్టుకుని వాటర్ అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తప్పకుండా మొలకలు తప్పకుండా వస్తాయండి. 5 రోజుల నుండి 20 రోజుల వరకు. ఇలా ప్లాంట్ అనేది చూడండి చక్కగా ఎంత గ్రోత్ వచ్చిందో. చక్కగా మనం వేసుకునే అంటే మనం వాటికి ఈ బలాన్ని ఇచ్చిన కొద్దీ అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఎంతసేపు మనం ఆ లిక్విడ్, ఈ లిక్విడ్ అని కాకుండా డైరెక్ట్ నేనైతే వర్మి కంపోస్ట్ వేసుకుంటాను. అలాగే వేపపిండి వేసుకుంటాను. అలాగే యూరియా, డీఏపీ కలిపి వాడతాను. పొటాషు అలాగే 20, 20 కానీ 28, 28 కానీ వాడుకుంటానండి. ఎందుకంటే నాకు విత్తనాలు కావాలి కాబట్టి నేను ఆ పద్ధతిని పాటిస్తున్నాను. నాకు కొంచెం విత్తనాలు సేల్స్ ఉంది కాబట్టి మీకు ఒకవేళ మీరు ఆర్గానిక్ పద్ధతిలో చేసుకునే విధంగా చేసుకుంటే మీరు కిచెన్ వేస్ట్ వాడుకోండి, వర్మి కంపోస్ట్ వాడుకోండి, అలాగే పశువుల ఎరువు ఏదైనా వాడుకోవచ్చండి. అలాగే మన దగ్గర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ తప్పకుండా పెట్టండి.